అండి, అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ శ్రవంతి చొక్కారప్పు. అండ్ ఈ మధ్య కాలంలో స్టార్ కాస్ట్, స్టార్ హీరో, స్టార్ ప్రొడ్యూసర్ అండ్ స్టార్ డైరెక్టర్ అన్నది సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే వీఆర్ దేర్ టు బ్లెస్ యూ, వీఆర్ దేర్ టు ఎంకరేజ్ యూ అని తెలుగు సినిమా ఆడియన్స్ ప్రూవ్ చేస్తూనే వచ్చారు, చేస్తూనే ఉన్నారు. అండ్ అలా చాలా సినిమాలు ప్రూవ్ అయ్యాయి ఈ మధ్య కాలంలో. అండ్ అలాంటి కోవలోనే #మెంటు అన్న టైటిల్తో, చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్తో అండ్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మనకు ఆల్రెడీ తెలిసిన చాలా సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేసి వాళ్ళేంటో ప్రూవ్ చేసుకున్న మంచి ఆర్టిస్టులు ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు #మీటు అన్నది చూసాం, #మెంటు. నాకు తెలిసి ఈ డైరెక్టర్ శ్రీకాంత్ జీ రెడ్డి గారు ఖచ్చితంగా ఇలాంటిది ఏదో ఫేస్ చేసే ఉంటారు, అందుకని ఈ సబ్జెక్ట్ తీసారేమో అనిపించింది. ఖచ్చితంగా టీజర్ చూస్తే మాత్రం ఆటోమేటిక్గా మన ఫేస్లో చిరునవ్వు వచ్చేస్తుంది. సో ఇంత మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా మనతో పాటు ఉన్నారు. హలో అండి, వెల్కమ్ వెల్కమ్. సో ఎలా ఉన్నారు? అందరూ చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నారు. #మెంటు వాళ్ళిద్దరు టీ షర్ట్లు వేసుకున్నారు, మీరు ఎందుకు వేసుకోలేదు? అంటే మీకు సైజుకి వీళ్ళు తెచ్చిన టీ షర్ట్ సరిపోదు. అయ్యయ్యో. సో నైస్, చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఇలా చూడడం. ఇప్పటివరకు #మీటు అన్న టైటిల్ చూసినాం పలానా కాజ్ కోసం. #మెంటు. సో హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్? బేసిక్గా ఇది మా అంటే నేను చెప్పట్లేదు, మా డైరెక్టర్ వాయిస్ చెప్తున్నాను. సో బేసిక్గా ఇప్పటి వరకు మీటు #మీటు అనే వర్డ్ అమ్మాయిలు ఎక్కువ యూజ్ చేశారు ఇప్పటి వరకు. వాళ్ళకి ఏమైనా జరిగిన ఫ్యూచర్లో మేము కూడా బాధితులమే అన్న ఇదిలో స్టార్ట్ చేశారు కదా. సో #మీటు యాక్చువల్గా అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది, కానీ అబ్బాయిలు ఎప్పుడు అది వాడలేదు. సో అబ్బాయిలకు కూడా ఒక వాయిస్ ఉండాలి, అబ్బాయిలు కూడా చెప్పుకోవాలి అని చెప్పి #మెంటు అనే టైటిల్ మా డైరెక్టర్ గారి థాట్తో వచ్చింది. ఓకే. సో బేసిక్గా కమెడియన్స్కి అంత ఎక్కువ స్కోప్ ఉండదు సినిమాల్లో త్రూ అవుట్గా, ఎక్కడో హీరో పక్కన కొంచెం దాంట్లో కనిపించడం. కానీ ఈ సినిమా ఈ టీజర్లో చూస్తే మాత్రం అండ్ మీకు కానివ్వండి, హర్ష గారికి కానివ్వండి, బ్రహ్మాజీ గారికి కానివ్వండి, త్రూ అవుట్ ఉండేలాగా అనిపిస్తుంది. క్యారెక్టర్ కూడా ఐడెంటిఫై చేసేలాగా అనిపిస్తుంది. సో ఇందులో ఎలా ఉండబోతుంది మీది? దీంట్లో మంచి క్యారెక్టర్ అండి. అంటే అందరికీ క్యారెక్టర్ ఫినిషింగ్లు ఉన్నాయి. వీళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. ఫ్రస్ట్రేట్ అవ్వడానికి ఒక ప్లేస్ కావాలి కదా, అడ్డా. ఆ అడ్డాలో నేను వర్క్ చేస్తుంటాను పబ్లో. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు, దాని గురించి ఒక ఫన్నీగా రిప్లైలు రావడం. ఒక మంచి క్యారెక్టర్, సర్వర్ క్యారెక్టర్. 20 lakhs లాస్ అయిన క్యారెక్టర్, 20 lakhs ఫ్లాష్ బ్యాక్ లో లాస్ అయిన క్యారెక్టర్. ఓకే. సో ఇలాంటి బాధితులందరికీ ఇచ్చేస్తూ ఉంటారా? నేను ఒక అమ్మాయి బాధింపబడి పబ్లో పనిచేస్తుంటాను. సో ఈ కథ విన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి లైఫ్లో ఒక అమ్మాయి వల్ల లాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, అవునా కాదా? అబ్బాయిల్లో ఏదో ఒక ఊపేశారు, తల ఊపేశారు. నేను మామూలుగా ఊపాను. నాకేం లేదు ఈ సినిమాలో అయితే, ఆలోచించి ఊపారు. ఈ మూవీలో అయితే నాకేం లేదు అలా. లేదు మూవీలో అయితే ఉంది కదా ఖచ్చితంగా. మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ సినిమాలో బాధపడుతున్నా సినిమాలో అడగట్లేదు, విన్న తర్వాత బయట ఖచ్చితంగా ఏదో ఒక కోణాన ఫేస్ చేసే ఉంటాం. ఉంటది, ఎక్కడెక్కడ ఎంత ఇబ్బంది పడుకుంటూ చెప్పాలా వద్దా, చెప్తే దొరికిపోతానా, చెప్తే ఇప్పుడు ఏం జరిగిందని అడుగుతారేమో. ఓకే, మీరు అంత ఎక్సైటెడ్గా చెప్పారు కాబట్టి ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో మీ రియల్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినారా? నాకు కాదు, ఫ్రెండ్స్కి అయితే అయింది. లైక్ చాలా సరే ఏదో ఒకటి ఆరోపణైనా విన్నా చెప్పండి. ఫ్రెండ్స్కి అయితే అయ్యాయి, అంటే క్లోజ్ రిలేటివ్స్లో కూడా చూసాం సమ్ బ్యాడ్ డివోర్స్ కేసెస్ కానీ అట్లా ఇట్లా. సో అది డీప్గా వెళ్ళకూడదు, బట్ యా. ఓకే, గుడ్. అండ్ ఓకే, అది పక్కన పెడితే సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇది యుఎస్ రిటర్న్ వచ్చి, అంటే మనీని చూసి వెరీ ఫిల్తీ రిచ్ క్యాండిడేట్ వీడు. వాడికి ఏంటంటే మనీ ఇది కాదు, లైక్ మనుషులు ఇంపార్టెంట్, వాల్యూస్ ఇంపార్టెంట్, ఈ అంటే ఫ్రెండ్షిప్స్ ఇంపార్టెంట్ అని ఎత్తుకునే క్యారెక్టర్ అది. సో ఏంటి టైం చేస్తుంది చెప్పేస్తా త్వరగా. సో అలాంటి క్యారెక్టర్ వాడు వచ్చి ఒక ప్రాబ్లంలో ఉంటాడు.
హౌ డిడ్ హీ కమ్ అవుట్, అసలు వాట్ డిడ్ హీ లెర్న్, ఏం జరిగింది అనేది ఇస్ ద ఫిల్మ్, ఇస్ దిస్ క్యారెక్టర్. అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు చేసిన సినిమాలన్నింటిలో కూడా సో ఇది టఫ్ అనిపించిన క్యారెక్టర్ ఏంటి మీకు? అసురగణ రుద్ర అని ఒక ఫిలిం చేస్తున్నాను. ఆ సీన్ చెప్తాను నేను. ఆ సీన్లో ఏంటంటే అవతల పక్క హీరోయిన్కి ఫోన్ చేసి నేను ఒక నెంబర్స్ చెప్తూ ఉండాలి, కోఆర్డినేట్స్ చెప్తూ ఉండాలి. మనకి ఇప్పుడు గూగుల్లో కోఆర్డినేట్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు మర్చిపోయాను. సో వాటికి నెంబర్స్ రాస్తూ ఉంటాను అనమాట నేను. హీరోయిన్ ఎక్కడో మిస్ అయిపోద్ది. బట్ తను ఆ నెంబర్స్ చెప్పేటప్పుడు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ నెంబర్స్ చెప్పేటప్పుడు నేను ఒక నెంబర్స్ రాస్తూ ఉండాలి, ఆమెకు ఒక నెంబర్స్ చెప్తూ ఉండాలి. ఇట్స్ ఎ డబుల్ ప్లే విత్ ద మైండ్. సో నేను ఇక్కడ వేరే నెంబర్స్ రాస్తూ ఉంటాను, బట్ సీన్లో వేరే నెంబర్స్ తనకి చెప్తూ ఉండాలి. సో ఇట్ మేడ్ బి, అంటే బ్రెయిన్ 2 times వర్క్ చేయాలి కదా. నాకు ఆ సీన్ చాలా టఫ్ అనిపించింది ఆ రోజు. ఐ ఫెల్ట్. ఓకే, ఈయన మాత్రం ప్రశాంతంగా ఓకే నేను తప్పించుకున్నాను దాని నుంచి అని సైలెంట్ అయిపోయారు. వాళ్ళిద్దరిని అడిగారులే అని. సో మీరు కూడా చెప్పాలి, మీ రియల్ లైఫ్లో మీరు బాధితురాలు అనిపించే వ్యక్తి ఎవరు? అంటే మనకి లైఫ్లో తగిలిన వాళ్ళందరూ మంచి వాళ్ళే తగిలేరు. అంటే నేను తగలేదు, మా ఫ్రెండ్స్కి కూడా తగలేదు. మా ఫ్రెండ్స్ అది చెప్పినట్టు ఫ్రెండ్స్ స్టోరీ చెప్పండి. లేదు, ఆయన తగలేదు అంటున్నా. ఫ్రెండ్స్ ఎస్కేప్ అయిపోయారు బేసిక్గా. మనకంతా మంచి వాళ్ళే తగిలేరు. మంచోళ్ళే తగిలారు. ఓకే, నైస్, నమ్మేసాం మేము. మళ్ళీ యూట్యూబ్లో పెడతారు కదా. ఓకే, పోనీ ఈ మధ్య కాలంలో ఎవరి స్టోరీ అయినా చూసారా మీ ఫ్రెండ్స్ కాకపోయినా సరే ఇట్లా దీని గురించి ఫేస్ చేసింది? ఇలాగా #mentu అన్న స్టోరీకి రిలేటెడ్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇది. అంటే చిన్నవి, అంటే తను తప్పు చేయకపోయినా అందరూ ముందు బ్యాడ్ అయిపోయి తర్వాత అమ్మాయి ఎవరు లేనప్పుడు వచ్చి సారీ చెప్పడం, వీడు బయట చెప్పుకోలేకపోవడం, అలాంటి చిన్నవి చూసాం అంతే. ఓకే, అవి పెద్ద విషయాలు ఏం కాదు, చిన్నవి. బేసిక్గా బ్రహ్మాజీ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన కామెడీ సెన్స్ని, ఆయన టైమింగ్ని పట్టుకోవడం చాలా చాలా కష్టం. బేసిక్గా ఆయన ఆఫ్ స్క్రీనే చాలా బీభత్సమైన క్యాండిడేట్. అలాంటి త్రూ అవుట్ సినిమాలో మీరు వర్క్ చేస్తున్నారు అన్ని డేస్ అంటే, సో తన క్యారెక్టరైజేషన్ టీజర్లో చూస్తే వేరే లెవెల్ ఉంది. ఫుల్ ఎనర్జీ ఆయన, మామూలుగా కదా అసలుకి. స్ట్రెస్ బస్టర్ ఆయన. ఆ ఫిలింలోనే బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఆడియన్స్కి ఒక స్ట్రెస్ బస్టింగ్ లా ఉంటుంది అనమాట. మాకు షూట్లో అంతే, సినిమాలో క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మీకు వాళ్ళ వైఫ్తో జరిగే సీన్లు, ఆ ఫోన్ కాల్స్ అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. అదే కదా, టీజర్ లో చూసాం, చీర మిషన్ లో వేస్తే పాడైపోద్ది, చేత్తో ఉతకాలి, ఇది ఎక్కడ కోసరా బాబు. చాలా చిన్న పాయింట్సే, మన డైలీ మన రెగ్యులర్ లైఫ్ లో జరిగే పాయింట్సే, కానీ ప్రెజెంటేషన్ వాజ్ టోటలీ డిఫరెంట్. అండ్ ఇప్పుడు శ్రీకాంత్ జీ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. సో ఆయన ఫస్ట్ కథని నెరేట్ చేసినప్పుడు ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేశారు? ఆయన మీకే చెప్పారు ఫస్ట్? నాతో అంటే వాళ్ళు ఫస్ట్ అనుకున్నారు, ఎవరు మౌర్య ప్రొడ్యూసర్ అండ్ దీంట్లో యాక్టర్ కూడా. మౌర్య ఇంకా శ్రీకాంత్ ఇద్దరు అనుకుని ఆ ముందు రోజు ఏదో నాది మత్తువదల ఫిలిం చూసాడు అనమాట. చూసి ఇంకా మొత్తం కనుక్కుని ఎక్కడున్నాడు ఈ అబ్బాయిని కనుక్కుని ఆ రోజు నా దగ్గరికి వచ్చి మీట్ అయ్యి జస్ట్ ఒక చిన్న లైన్ సినాప్సిస్ లాగా చెప్పారనమాట. చెప్పినప్పుడు అవును నైస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ మూమెంట్స్, అవన్నీ చెప్పిన మూమెంట్స్, పాస్ట్ జనరేషన్లో మీటూ అనే మూమెంట్ ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఆ డిఫరెన్స్ ఏంటి, నాకు అది కొంచెం చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ బేసికల్లీ నేను రియల్ లైఫ్లో నేను ఇంట్రోవర్టే, ఈ క్యారెక్టర్ కూడా ఇంట్రోవర్టే కైండ్ ఆఫ్. సో నేను కొంచెం రిలేట్ అయ్యాను అనమాట. ఓకే, సో మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి ఇంట్లో? ఆదిత్య. ఓకే, నైస్. సో మీకు జోడీగా ఎవరు ఉండబోతున్నారు? రియా సుమన్. ఓకే, రియా గారు. యా మనోడే రెఫర్ చేసి లేదు, నేను యాక్చువల్గా చెప్పచ్చు లేదో చెప్పండి, ఏముంది కట్ చేసుకుంటారు. ఫస్ట్ ఒకళ్ళని అనుకున్నారు సమ్ ఎక్స్. సో మన ప్రొడ్యూసర్స్కి కొంచెం ఏమో సింక్ అవుతుందా, వీళ్ళ పేరు మింగిల్ అవుతుందా అనే ఆ ఇదిలో ఉన్నప్పుడు జస్ట్ నేను ఆల్రెడీ తనతో కిస్మత్ అనే మూవీలో వర్క్ చేశాను అనమాట, రియా సుమన్తో. ఓకే, సో నేను అప్పుడు రిఫర్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళు మాట్లాడి తనకు కూడా బాగా నచ్చి ఇంకా ఫైనల్లీ షీ కేమ్ ఆన్ బోర్డ్. ఓకే, అండ్ ప్రియాంక శర్మ గారి జోడి ఎవరు? మీరే. వెరీ రెఫర్ చేసిన డైరెక్టర్ నాకు తర్వాత చెప్పారు. సో నైస్. సో మీ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? రఫ్ టీజర్ లో చూసాం, మామూలుగా లేదు. ఉండబోతుంది.
క్యాట్ అండ్ మౌస్ లా ఉంటుంది అది కాంబినేషన్. బాగుంటుంది, లైక్ ఇట్స్ ఫన్ అండ్ ఎమోషనల్. అంటే చాలా మంది రిలేట్ అవుతారు ఆ క్యారెక్టర్కి. సో మీరు చూస్తేనే బెటర్ అది చెప్పడానికి. ఓకే. అండ్ ఈ సినిమా చేసేటప్పుడు పర్టికులర్గా ఈ సీన్ చాలా బాగా వచ్చింది, ఇది సినిమాలో థియేటర్లో ఖచ్చితంగా విజిల్స్ పడతాయి, దీనికి జనాలు బాగా కనెక్ట్ అవుతారు అనుకున్న సీన్లో ఒక 2-3 ఉంటాయి ఖచ్చితంగా. సో అలా మీరు ఏది అనుకుంటున్నారు, ఏది ది బెస్ట్? నేను చెప్తాను. బేసిక్గా మా వాల్కెనో మా మౌర్య, సో మా మౌర్య ఏ డైలాగ్ చెప్పినా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు పక్క. 70mm అతను ఏ డైలాగ్ రిలీజ్ చేసినా పక్కా ఎంజాయ్ చేస్తారు. ఓకే, అంటే రియల్ లైఫ్ సిరి ఆన్లైన్, సారీ. ఆవిడ కూడా రెస్పాండ్ అయిపోతారా? సో బేసిక్గా ఇప్పటివరకు మనం చూసిన క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ పొంతన ఉండి ఉంటుంది? ఆయన క్యారెక్టర్, వాల్కనో క్యారెక్టర్. వాల్కనో క్యారెక్టర్ కాదు, క్యారెక్టర్ పేరు మున్నా. అదేలే, ఓకే. నేను సినిమాలో వాల్కనో ఏమో ఆయన పేరు అనుకున్నాను. సినిమాలో మున్నా. ఓకే, అంటే ఎవరితో రిలేట్ చేయొచ్చు ఇలాంటి. అవును, ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో ఏ క్యారెక్టర్ తో రిలేట్ చేయొచ్చు? అసలు ఎవరితో రిలేట్ చేయలేం. అసలు ఆయన వాయిస్ వేరు, ఆయన బేస్ వేరు. ఎవరితో అస్సలు రిలేట్ చేయలేము. అతను మా ఆఫ్ స్క్రీన్ కూడా ఫ్రస్ట్రేషన్ లోనే ఉంటాడు మనిషి. అవునా? ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ తో తిరుగుతూ ఉంటాడు, టెన్షన్లు. ఎందుకలా పైసలు పెట్టి ప్రొడ్యూసర్ యాక్టర్ పైసలు పెట్టాడు ఫస్ట్ టైం కదా. యాక్టర్ అంటే అది మేమే పుష్ చేసాం యాక్చువల్గా రోల్ చేయమని. సో క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. వీడు నేను వచ్చి ప్రాపర్ ఒక అబౌవ్ మిడిల్ క్లాస్ అబ్బాయి, మనోడు వచ్చి ఎన్ఆర్ఐ, మనోడేమో వచ్చి పక్కా మాస్ చిత్తూరు. సో ఈ 3 కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ బాగుంటాయేమో ఆన్ స్క్రీన్ ప్లే చేస్తే అనిపించి, నువ్వు చెయ్యి మౌర్య. ఆల్రెడీ మనోడు యాక్ట్ చేసి ఉన్నాడు చాలా ఫిల్మ్స్, మనోడిది వర్కౌట్, నాకు బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. సో డెఫినెట్గా చేయంటే ఇంకా మనం. సో ఇది ఫస్ట్ టైం ప్రొడ్యూసింగ్? అవును. ఓకే. సో ఫస్ట్ ఎవరు ఆయనకు ఐడియా ఇచ్చింది ప్రొడ్యూసర్ గా చేయాలని చెప్పి ఈ సినిమా? ఆయనకుంది, ఆయనకి వాడే ఫిక్స్ అయ్యాడు. వాడు ఫస్ట్ యాక్టర్గా కొన్ని సినిమాలు చేసాడు. అప్పుడు ఎవడో ప్రొడక్షన్ అబ్బాయి చికెన్ ఏమంటే ఇలా మీకు కాదండి పెద్ద యాక్టర్లకే అన్నాడు. వాడు హట్ అయిపోయాడు. హట్ అయిపోయి నేను సినిమా తీయాలని చెప్పి సినిమా తీసాడు తప్ప. వాడు అడిగితే నా ప్యాషన్, నా చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అంటున్నాడు. కానీ నాకు తెలిసి ఆ ప్రొడక్షన్ అబ్బాయి చికెన్ వేయకపోవడమే కారణం. డైలీ చికెన్, మటన్, ప్రాన్స్ అన్ని ఉంటాయి షూట్లో. షూట్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేవి అనమాట, అన్ని రకాల జంతువులు అన్నీ ఉండేవి లంచ్ టైంకి. సో స్పెషల్ గా ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. సో దానికి స్పెషల్ గా ఏగర్ బాంబ్ అని పెట్టినారు. ఎవరి ఫేవరెట్ అది? మౌర్య గారి ఫేవరెటా? మౌర్య. ఓకే, డెఫినెట్లీ. మొత్తం అసలు చెప్పంగానే నాకు సంబంధం లేదు, నా ఫ్రెండ్ గాడికి ఉండేది మొత్తం. నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి ఏగర్ బాంబు తెలియదంటే. అదే ఏంటంటే ఫస్ట్ ఏగర్ ఆయనకు తెలుసు. సరే నాకు నిజంగా డౌట్ వచ్చాడు, మీరు చెప్పకపోతే సరే వదిలేదు. నిజంగా తెలీదా అన్న? తెలీదు. సరే చెప్పండి. మందు బాటిల్ పేరా? కాదు, మొత్తం అంతా తాగేసిన తర్వాత లాస్ట్ లో దాన్ని కంప్లీట్ ఫినిషింగ్ చేయడానికి ఒకటి ఇస్తారు. షార్ట్స్ అంటే కదా. అదే వోడ్కా. వోడ్కా కాదు. సో బేసికల్లీ ఆల్కహాల్ ఉంటుంది, దాని మధ్యలో మనకి రెడ్ బుల్ ఉంటుంది. రెడ్ బుల్ మిడిల్ లో మనకి ఆ షార్ట్ నాకు తెలియదు అన్నట్టు యాక్ట్ చేస్తారు కదా. అదే పక్కన అడిగి చెప్తున్నట్టు ఇంతే కదా. ఓకే, ఇందులో టీజర్ లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉండే. రోహిణి గారి క్యారెక్టర్ ఒకటి అండ్ హర్ష గారి క్యారెక్టర్ ఒకటి. సో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? హర్షది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే ఒక సైడ్ క్యారెక్టర్, కమెడియన్ కాకుండా హర్ష దాంట్లో చిన్న ఎమోషన్ ఉంటుంది లాస్ట్. అంటే హర్షని ఇప్పుడు కమెడియన్ అంటున్నారు. ఐ థింక్ యాక్టర్, లైక్ ప్రాపర్ యాక్టర్ లా కనిపిస్తుంది కంప్లీట్లీ అదర్ డైమెన్షన్. ఓకే, అండ్ రోహిణి గారి క్యారెక్టర్? లేడీస్ క్యారెక్టర్ మీరే చెప్పాలి. అంటే మేము కాంబినేషన్ చేయలేదు. బ్రహ్మాజీ గారి వైఫ్. చూస్తే రోహిణితో విడెడ్ మత్తు వదలరా టీవీ సీరియల్ ఎపిసోడ్ ఉంటుంది, మీకు గుర్తుంటే కనుక. మేము అనుకోలేదు అది అంత పేలుతుందని. బట్ నాకు ఎక్కడో స్ట్రాంగ్ బిలీవ్ దాంట్లో రిఫర్ చేసింది నేనే.
చాలా మంది తీసుకొచ్చారు అయితే. లేదు తీసుకురాలేదు, బట్ రోహిణి అయితే బాగా సెట్ అవుతుంది అనుకున్నా. సో షీ ప్లేడ్ వెరీ వెల్. అవును చాలా బాగా ఈ మధ్య కాలంలో నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ దీంట్లో వచ్చినట్టు రోహిణి నాకు తెలియదు. ఆ బేసిక్గా సపరేట్ సీన్స్ అనమాట మావి. ఓకే దాని తర్వాత నేను ఎప్పుడు టీజర్లో చూసినప్పుడు ఓకే రోహిణి కూడా చేసిందా అని అప్పుడు అనుకున్నాను. మీ స్లాంగ్ రోహిణి గారు కూడా దగ్గర దగ్గర ఉంటుంది కదా. ఆల్మోస్ట్ అండ్ ఈ మధ్య కాలంలో సేవ్ ద టైగర్స్ అన్న సిరీస్ లో ఆవిడ యాక్టింగ్ వేరే లెవెల్ అసలు. చాలా బాగా చేశారు. అండ్ ఈ మధ్య కాలంలో అసలు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఏవి ఎట్లా వచ్చి ఎట్లా హిట్ అవుతున్నాయో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఈ హ్యాష్ ట్యాగ్ మీటు అన్నదైతే ఒక మార్క్ ని క్రియేట్ చేస్తుంది. మెంటు చూసారా, నాకు కూడా అదే అలవాటు. అమ్మాయిలం కదా. హ్యాష్ ట్యాగ్ మెంటు అన్న ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయబోతుందనే చెప్పాలి. సో ఎలాంటి కైండ్ ఆఫ్ ఆడియన్స్ కి ఇది నచ్చుతుంది అనుకుంటున్నారు మీరు? ఫ్రస్ట్రేషన్లో ఉండే వాళ్ళకి నచ్చుద్ది, ఏమీ తెలియని వాళ్ళకి కూడా నచ్చుద్ది. ఓహో ఇలా ఉంటుందా అని. రోజు లేడీస్కి ఎక్కువ నచ్చుద్ది అనుకుంటా. అది దే లైక్ ఇట్. బీజిఎమ్స్ గురించి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. సో తను ఎలా ఆన్ బోర్డ్ అయ్యారు, సో ఏంటి ఎలా ఉండబోతుంది మ్యూజిక్ ఇందులో? ఫస్ట్ బేసిక్గా ఎలీషా చేశారనమాట మ్యూజిక్. కొంత పాట నచ్చింది, కొంత పాట ఇంకొంచెం మా మౌర్యకి వేసేసాను. మౌర్య కర్రీ. సో మా మౌర్యకి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కూడా యాడ్ అయితే బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా వెళ్ళొచ్చు, మూవీని ఇంకొంచెం హైయర్ లెవెల్లోకి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి ఎలీషాని అండ్ ఓషో వెంకట్ని ఇద్దరిని ఆన్ బోర్డ్ తీసుకొచ్చారనమాట. సో మనకి ఎలీషా ఒక 2 సాంగ్స్ ఇచ్చారు, ఆయన ఒక 2 సాంగ్స్ ఇచ్చారు. సో 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొంచెం ఆడియన్కి దగ్గరగా కనెక్ట్ అయ్యేవి. ఇప్పుడున్న యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ఓకే. అండ్ ఫ్రేమ్స్ కూడా ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగుంది, నీట్గా క్లియర్గా ఎవరి క్యారెక్టర్స్ ఏంటి అండ్ ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ డిఓపి గురించి మాట్లాడుకుంటే మౌలి ఆయన మన దివాకర్ గారి దగ్గర చేస్తున్నారు వర్క్. మన దివాకర్ మణి గారు అంటే సీతారామం చేస్తున్నారు. అట్ ద సేమ్ పాయింట్ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అయినా. ఎంతమంది అండి మొత్తం కావాలని గ్యాంగ్ అంతా పెట్టుకున్నట్టున్నారు. లేదు బట్ నిజం చెప్పాలి అంటే నాకు అసలు ఇండస్ట్రీలో పెద్ద ఫ్రెండ్సే లేరు. అంటే నాకు వర్క్ చేసిన వాళ్ళే నాకు ఫ్రెండ్స్, బయట నుంచి నాకు ఎవ్వరు తెలియదు. జస్ట్ షూట్ చేసుకోవటం, ఇంటికి వెళ్ళిపోవటం అంతే. మొన్న ఎక్కడికి వెళ్ళామన్నా షూట్ చేసి అక్కడికి వెళ్ళి తాగి మొన్న 2 గంటలకు వెళ్తాం ఇంటికి. మొన్న 22 రోజులు లండన్లో ఉన్నావు కదా, ఏం చేసావు? షూటింగ్ షూట్ తర్వాత ఇంటికి వచ్చేదా? ఏంటికి ఇల్లు ఉండదు కదా రూమ్, లండన్లో ఉంటుంది. ఓకే. పాపం వాళ్ళు అట్లీస్ట్ చెప్తున్నారు, మీరైతే అంటే ఎక్కడ ముత్యాలు రాలిపోతాయో, ఎక్కడ దొరికిపోతున్నాయో, ఎక్కడ తమ్నైలలో పడుతుందో మీరు చూస్తున్నారు కదా నన్ను. నేను ఎప్పుడైనా ఇన్ని ఉన్నాయా మనకి హ్యాష్ ట్యాగ్ మెంటులు ఎన్ని ఏముంటాయి మనకి? వర్క్, ఇల్లు. మేమేం మాట్లాడుతున్నాం, సినిమా గురించి చెప్పమన్నా, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్లు చెప్పమన్నా. నాకు తెలీదు, నాకు లేవు. లేదు నన్ను అడిగితే చెప్దాం. సరే ఇప్పుడు చెప్పండి పోనీ. హ్యాష్ ట్యాగ్ మెంటు సినిమా చాలా మంచి కాన్సెప్ట్, అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్, మా అన్ని మంచి పాత్రలు, చాలా బాగుంటుంది సినిమా. చాలా బాగా చెప్పారు. ఓకే నైస్. అండ్ సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు ఈ సినిమా గురించి? డెఫినెట్లీ వీ మేడ్ ఒక మంచి సెన్సిబుల్ ఫిల్మ్ చేసాం. డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు థియేటర్లోకి వచ్చి ఓకే బయటికి వెళ్ళేటప్పుడు ఓకే ఒక మంచి సినిమా చూసాం మనం, ఎక్కడ వీళ్ళు బోర్ కొట్టివ్వలేదు. సో అదైతే పక్క, వీ ప్రామిస్. ఓకే. రైట్ నో ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ అనేది చాలా తక్కువ మనకు లేవు. సో ఆడియన్స్ ఖచ్చితంగా దిల్ ఎంజాయ్ ఎవ్రీ ఎమోషన్, దిల్ గో త్రూ ఒక రోల్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ అవుతుంది. అండ్ మా అగస్త్య చెప్పినట్టు బయటికి రాగానే నిజమే చెప్పాడు అనే ఒక చిన్న సెన్స్తో ఉంటుందన్నమాట. అండ్ ఆ అమ్మాయిలకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ అమ్మాయిలందరూ చూడండి సినిమా. అమ్మాయిలకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్తున్నారు మరి మీ మాటల్లో. ఇప్పుడే చెప్తాను నేను. అది పోతే అది మీరు సర్కారంగా చెప్పారు. లేదు, హ్యాష్ ట్యాగ్ మెంటు అనే సినిమా రొటీన్ సినిమా కాదు, ఒక డిఫరెంట్ సినిమా, మంచి కాన్సెప్ట్. ఇప్పుడు అందరూ అయ్యే ఇష్టపడుతున్నారు, రొటీన్ కాకుండా డిఫరెంట్గా ఉండే కాన్సెప్ట్. ఇది ఒక డిఫరెంట్ లైన్, అందరికి బాగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సినిమా మంచి హిట్ అవ్వాలి, మీకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.